హే హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు ఈ వ్లాగ్లో గోకర్ణలోని బీచెస్ చూడడానికి వెళ్తున్నాం. అందులో ఫస్ట్ బీచ్ వచ్చేసి ఓం బీచ్. సో ఇప్పుడు ఓం బీచ్ చూడడానికి వెళ్దాం. ఫైనల్లీ రీచ్డ్ ఓం బీచ్. ఇది కూడా ఒక హాఫ్ కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలి పార్కింగ్ నుంచి బీచ్కి. ఇప్పుడు ఓం బీచ్ వ్యూస్ చూద్దాం. ఆ ముందున్న హిల్ క్లిఫ్ నుంచి వెళ్తే హాఫ్ మూన్ బీచ్, ఆ తర్వాత ప్యారడైజ్ బీచ్ వస్తుంది. నార్మల్గా బీచ్ ట్రెక్కింగ్ కూడా చేస్తారు. ఒక 4 to 5 పీపుల్ గ్రూప్ ఉంటే బాగుంటుంది. నేను మాత్రం బైక్ వెళ్తా. ఇప్పుడు ఇక్కడ నుంచి నమస్తే కెఫేకి వెళ్దాం. నమస్తే కెఫే వచ్చేసి ఓం బీచ్లో ఉంది. ఇది ఓం బీచ్ వెళ్ళే రోడ్డు. స్ట్రైట్ వెళ్తే ఓం బీచ్, ప్యారడైజ్ బీచ్కి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు హాఫ్ మూన్ బీచ్కి వెళ్దాం. ఇది హాఫ్ మూన్ బీచ్కి పార్కింగ్. సో ఇది గూగుల్ మ్యాప్స్లో చూపిస్తున్న లొకేషన్ హాఫ్ మూన్ బీచ్కి. ఇంకా 6 minutes 350 meters చూపిస్తుంది. ఇదంతా ఫారెస్ట్. హాఫ్ మూన్ బీచ్ దొరకలేదు రూట్. సో హాఫ్ మూన్ బీచ్ నుంచి ప్యారడైజ్ బీచ్కి వెళ్తున్నా. సో ప్యారడైజ్ బీచ్ ఇక్కడ నుంచి 20 minutes 450 meters హైకింగ్. సో 450 meters అప్, 450 meters డౌన్, ఆల్మోస్ట్ 1 kilometer హైక్ చేయాలి. ప్యారడైజ్ బీచ్కి ట్రెక్కింగ్ గట్టిగానే ఉంది. చాలా పైకి ఎక్కాల్సి వస్తుంది.
ఫైనల్లీ రీచ్డ్ ప్యారడైజ్ బీచ్. ఇది వచ్చేసి ఓమ్ బీచ్ పార్కింగ్ టికెట్ 10 రూపీస్. ఇది వచ్చేసి ప్యారడైజ్ పార్కింగ్ టికెట్ 20 రూపీస్. బెలికన్ బీచ్ కూడా ఈ వ్లాగ్లోనే కవర్ చేయాలి, కానీ టైం లేదు. సో నెక్స్ట్ వీడియోలో వీలైతే బెలికన్ బీచ్ కవర్ చేస్తా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్యారడైజ్ బీచ్. హాఫ్ మూన్ బీచ్ అయితే రూట్ దొరకలేదు. సో ఈ వ్లాగ్ ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను. సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.